జాతీయ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు డైరెక్షన్ మేరకు రాష్ట్రంలో డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రజలకు అవేర్నెస్ చేసే కార్యక్రమంలో భాగంగా అలాగే ట్రాఫిక్ రూల్స్ విషయంలో సంబంధించి మైనర్లకు వాహనాలు ఇవ్వకున్నట్టుగా అలాగే మద్యము తాగి ప్రయాణం చేయకుండా ఉండాలని ఒకవేళ అలా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి 10,000 రూపాయలు చట్ట ప్రకారం ఫైన్ విధించేటువంటి కార్యక్రమాలు ఉన్నాయని చెప్పని ప్రజలకు చైతన్యం చేయడానికి ఈరోజు జాతీయ స్థాయిలో తీసుకున్న కార్యక్రమంలో భాగంగా మా మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్ గారు విజయ సుధా గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కోర్టు ప్రాంతం నుంచి ర్యాలీ చేయడం జరిగింది. ప్రజలను చైతన్యపరిచే భాగంగా ఈ యొక్క ర్యాలీ చేశాము. ప్రజలు కూడా మద్యానికి దూరంగా ఉండాలని చెప్పని అలాగే డ్రగ్స్కు వ్యతిరేకంగా అంటే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే అధికారులు ఒక ఈగల్ టీము జిల్లా మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్ మరి మిగతా న్యాయమూర్తులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాం. ప్రజలకు చైతన్యపరిచేటువంటి విషయంలో భాగంగానే ఈ ర్యాలీ జరిగింది. మేము ప్రతి సంవత్సరం కూడా మా యొక్క మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో గ్రామ గ్రామానికి వీధి వీధికి తిరిగి ప్రజలను చైతన్యపరిచి చట్టాలు ఎలాగున్నాయి, చట్టాలని వాళ్ళకి ఎలాగ ఆపాదించుకోవాలి, ఫ్రీగా న్యాయాన్ని ఎలాగ పొందాలనేటువంటి విషయంలో భాగంగా ఈ మండల లీగల్ సర్వీసెస్ పనిచేస్తుంది. అందులో భాగంగానే మేము ఈ యొక్క కోఆర్డినేటర్ కమిటీ మెంబర్గా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు మన ఆర్టీ కేఎండి అవేశ్నస్ సార్ గారు అలాగే ఈగల్ టీం సంబంధించి ఇలిషా అన్న గారు సోదరుడు న్యాయవాది ఈరన్న భయ అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒక తాగుడు విషయంలో అయితేనేమి, డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో అయితేనేమి, మాదక ద్రవ్యాల విషయాలు అయితేనేమి చాలా అవేర్గా ఉండాలని చెప్పని ఈ సభాముఖం మేము తెలియజేసుకుందాం. నా పేరు లోకేష్ కుమార్, సీనియర్ న్యాయవాది ఆదోని.